తెలంగాణ రాజకీయాల్లో పోరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ వేడెక్కబోతోంది. ఈ సీటు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యే విషయం కాదు. హైదరాబాద్ పట్టణ రాజకీయ సమీకరణాలు, మైనారిటీ ఓట్లపై పట్టు, బీసీ వర్గాల లెక్కలు, అలాగే కాంగ్రెస్ వ్యూహాలుగా నిలిచే అది ముఖ్యమైన పోరాట ప్రాంతం. అధికార కాంగ్రెస్ ఈ సీటులో గెలిచి పట్టణ ఓటర్ల మద్దతు కూడా మనకే అని నిరూపించుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు గెలుపు కోసం బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదే సమయంలో అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ కొత్త రాజకీయ గణాంకాలను సృష్టించింది. ఈ అడుగు తెలంగాణలో రాబోయే ఎన్నికల దిశను నిర్ణయించే మాస్టర్ స్ట్రోక్గా మారుతుందా అన్న ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ పట్టణ రాజకీయాల్లో లిట్మస్ టెస్ట్గా మారబోతోంది. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే నగరంలో బీజేపీ పెంచుకున్న ఊపు తగ్గిపోతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే వరుస ఓటములతో బలహీనపడుతున్న వేళ ఈ సీటు చేజారితే మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. బీజేపీకి ఇది ఒక ప్రతిష్టాత్మక యుద్ధం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో తాము పెంచుకున్న బలం వాస్తవమా కాదా అన్నది ఈ సీటు తీర్పే చెప్పనుంది. అజారుద్దీన్ ఎంపిక కేవలం ఎమ్మెల్సీ పదవికే పరిమితం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు మైనారిటీ ఓటర్లను సొంతం చేసుకోవడం, మరోవైపు హైదరాబాద్కి ప్రాతినిధ్యం కల్పించడం, 2 లక్ష్యాలను కాంగ్రెస్ ఒకేసారి సాధించింది. అదనంగా రేవంత్ కేబినెట్లో ముస్లిం వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ ఇమేజ్ బలోపేతమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఉప ఎన్నికల్లో బలహీన వర్గాలకు టికెట్ ఇచ్చినా మైనారిటీలను వేరే కోణంలో కట్టిపడేయవచ్చని వ్యూహం స్పష్టమవుతోంది. జూబ్లీహిల్స్ పోరు కేవలం 3 పార్టీల మధ్య పోటీ కాదు. ఇది తెలంగాణలో రాబోయే స్థానిక ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసే ఓ అస్త్రం కూడా. కాంగ్రెస్ ఈ సీటు గెలిస్తే హైదరాబాద్ కోటాలో కూడా అడుగుపెట్టిందనే మెసేజ్ వెళుతుంది. బీజేపీ లేదా బీఆర్ఎస్ గెలిస్తే పట్టణ ఓటర్లలో ఇంకా కాంగ్రెస్ కు స్థానం లేదనే అభిప్రాయం బలపడుతోంది. అందుకే ఈ పోరు మీద అందరి కళ్ళు నిలిచాయి. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి అజారుద్దీన్ ఓడిపోవడం, ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం, 2 నిర్ణయాలకి లోతైన రాజకీయ అర్థాలున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై అజారుద్దీన్ను అడ్డుకోవాలని పీలర్ రావడంతో కాంగ్రెస్ ముందుగానే మాస్టర్ స్ట్రోక్ వేసింది. దీనివల్ల కాంగ్రెస్ ఒకవైపు ప్రత్యర్థుల ప్రణాళికలను గందరగోళంలోకి నెట్టేసింది, మరోవైపు తమ మైనారిటీ సమీకరణాన్ని గట్టిగా కాపాడుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక కంటే వ్యూహమే ప్రధానమని కాంగ్రెస్ గ్రహించింది. అందుకే బీసీ వర్గానికి చెందిన లోకల్ వ్యక్తిని టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. మైనారిటీల ఓటు అజారుద్దీన్ ఎంపికతో సొంతమవుతుందని పార్టీ లెక్క వేసింది. 2 వర్గాలు కలిస్తే గెలుపు ఖాయమన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ లెక్కలన్నీ ఈ సమీకరణాన్ని చెరిపివేయడంపైనే ఆధారపడి ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వెంకట్ గారు, అలాగే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ సతీష్ గారు. సో ఇద్దరిని మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ వెంకట్ గారు, మీరు చెప్పండి సార్, మరి ప్రస్తుతం వీరు కాంగ్రెస్ అయితే ఏదైతే డెసిషన్ తీసుకున్నారు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పట్టణ రాజకీయాల లిట్మస్ టెస్ట్గా ఎందుకు చేస్తున్నారు అని అంటే వారు తీసుకున్న ఒక డెసిషన్ వల్ల ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సార్. మరి దీనిపై ఏమంటారు వెంకట్ గారు, మీరు చెప్పండి. మేడం, ముందుగా మీకు సతీష్ గారికి నమస్కారం. ఒకటైతే తెలంగాణ రాష్ట్రంలో రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయం వాస్తవం. కొంత అర్బన్ ఏరియాలో మాకు కొంత ఇబ్బంది కలిగిన విషయం కూడా వాస్తవం. కానీ పరిపాలన విషయానికి వచ్చినప్పుడు అర్బన్ రూరల్ తేడా లేకుండా అన్ని చోట్ల ఒక సమానమైన ప్రభుత్వ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలకంగా పాత్ర పోషించింది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఒకటి ఏంటంటే ఇది తెలంగాణ, ఆంధ్ర అనే సెంటిమెంట్ని కొంచెం రగిల్చి దాని ద్వారా ఓట్లు పొందాలనుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆలోచనకు, అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలనుకున్న బీజేపీ పార్టీ ఆలోచనకు కొంచెం కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా ఉండేసరికి అది అర్బన్ ఏరియాస్లో కొంత వర్కౌట్ కాంగ్రెస్ పార్టీ కాలేదు. ఎందుకంటే మేము సంక్షేమం రూపంలో వెళ్తాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం వెళ్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల అభ్యున్నతి కోసం వెళ్తాం. కాబట్టి ఎక్కడైతే అభివృద్ధి, ఎక్కడైతే సంక్షేమం అనేది కీలక పాత్ర పోషిస్తాను అనుకున్నప్పుడు కొంత అర్బన్ ఏరియాస్లో ఉన్న కొంత కంఫర్ట్ ఓటర్స్ అందరూ కొంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో కొంచెం ఇదయ్యారు. కానీ ఇప్పుడు రియలైజ్ అయిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో కానీ, లేకపోతే సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే మిగతా చాలా విషయాల్లో కానీ ఈ ప్రభుత్వం మంచిగా ప్రజలను చూసుకుంటుందనే భావన కలిగింది. కాబట్టి అది జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఏది
చేప కింద నీరులా కలిసిపోయి దాని ద్వారా ఏదైనా చేస్తే చేయొచ్చు, దాన్ని మేమేం ఇది చేయడానికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక మంచి క్యాండిడేట్ని అది కూడా జనం మెచ్చిన క్యాండిడేట్ని, జనం మధ్య తిరిగే క్యాండిడేట్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, గోపీనాథ్ గారు అక్కడ ప్రజలతో మంచి మమేకమైన సందర్భం ఉన్నప్పటికీ కూడా మేము ఇక అంతకంటే ఒక ది బెస్ట్ ఆప్షన్ని మేము పెట్టడానికి మేము ట్రై చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఆ ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ హవాను కూడా ఇప్పుడు నిరూపించుకుంటాం. ఎందుకంటే ఇది మాకు పెద్ద ఛాలెంజ్ లాంటిది. మేమేమో గెలవలేమని కాదు, మేము అది చేయలేమని కాదు, కానీ ఆ సెంటిమెంట్ ఓరియంటేషన్ పాలిటిక్స్ మేము చేయలేము, ఆ ఎమోషనల్ ఓరియంటేషన్ పాలిటిక్స్ మేము చేయలేము, ప్రజలను మేము రెచ్చగొట్టలేము, ప్రజలను మేము బాధ పెట్టి ఓట్ల వైపు తీసుకురావడం కోసం మేము కుతంత్ర రాజకీయాలు చేయలేము. కాబట్టి అది మాకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. అయినా సరే మా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది అగ్రికల్చర్ మినిస్టర్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఏది బస్తీలో ఉంటున్నారు, తిరుగుతున్నారు, అక్కడ ఉన్న సమన్వయం చేసుకుంటున్నారు, డివిజన్ ప్రెసిడెంట్లను, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్లో మాకు రాబోయే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సోషల్ జస్టిస్ నామ్స్కి అనుగుణంగా ఉంటారు, అక్కడ సోషల్ జస్టిస్ని పాటించే విధంగా ఉంటారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో డెలివర్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో మాకు రిఫరెండం లాగా మేము చూస్తాం మేడం. ఎందుకంటే మీరు చూడండి ఝాన్సీ గారు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో మేము చేసిన అభివృద్ధి కానీ, మేము చేసిన వ్యవహార శైలి కానీ ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభావం జూబ్లీస్ ఎలక్షన్స్లో కూడా అది కనబడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, జూబ్లీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ స్ట్రక్చరల్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏది తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే రేపు జూబ్లీస్ ఎలక్షన్స్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కనుక జరిగితే మాత్రం జూబ్లీస్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం పక్కగా జరుగుతుంది. అదేవిధంగా గతంలో మాకు ఏదైతే కేవలం 2 స్థానాలకి మేము పరిమితమైన రోజు మేమేం బాధపడలే, అదే మాకు పెద్ద దిక్సూచి కాదు. కానీ తర్వాత మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మళ్ళీ మేము ముందుంటాం. చాలా బై ఎలక్షన్స్ మీరు నమ్మపోండి ఝాన్సీ గారు, చాలా బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని చాలా బాధ పెట్టాయి. కానీ ఆ బాధ పెట్టిన అంశాలు ఏవి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల కోసం అట్లే కొట్లాడడం, ప్రజల తరఫున కొట్లాడడం, ఈ నిరంకుశత్వ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని దాన్ని మేము ప్రాళదూరినాం. ఆ దోలే క్రమంలో మా మీద జనాలు నమ్మిరు కాబట్టి మమ్మల్ని ఇది ఓటేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రజలు ఇచ్చిన బాధ్యతను అట్లే నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాం మేడం. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. నమస్కారం సతీష్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ ఏదైతే ఈ ప్లాన్ తీసుకుందో అంటే అజారుద్దీన్ని ఎన్నుకోవడం గురించి, అంటే ఎమ్మెల్సీ ఎంపిక చేయడం కోసం ఎవరైతే అజారుద్దీన్ గారిని తీసుకున్నారో అంటే ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది గట్టి మాస్టర్ స్ట్రోక్ అని అంటున్నారు. అలాగే ఇప్పుడు దాకా వెంకట్ గారు చెప్పినట్టుగా వాళ్ళ అంటే బీఆర్ఎస్ బలహీనపడడానికి కానీ లేకపోతే బీజేపీ ఊపు తగ్గించడానికి కూడా ఇవి దోహదపడతాయి అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమవుతుందండి, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళకు ప్రజలకి ఇట్లా ఓట్లు వేస్తే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయిద్దని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళు ఇంకేం నమ్మి ఓటేస్తారండి కాంగ్రెస్ వాళ్ళకు? ఇప్పటికే అలవి కానీ 420 హామీలు ఇచ్చి రైతాంగాన్ని రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏపిచ్చిన ప్రభుత్వ పథకాలు, మేనిఫెస్టో పెట్టిన పథకాలు ఇవి కూడా ఈ రోజు ఒక్కటి కూడా నెరవేర్చిన సందర్భాలు కూడా కనబడట్లేదు. ఈ రోజు పల్లెల నుంచి పట్టణాల దాకా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎక్కడ చేత తక్కనే ఉంది, రోగాల పాలవుతున్నారు, హాస్పిటల్స్ చక్కలేవు. ఆ గాంధీ హాస్పిటల్ అట్లే ఉంది. ఎక్కడ కూడా నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వైద్యం లేదు. గురుకులాల్లో పిల్లలు చనిపోతారు, రైతులు చనిపోతా ఉన్నారు, నేతన్నలు చనిపోతా ఉన్నారు, ఆటో అన్నలు చనిపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అక్రమాలు, దౌర్జన్యాలు, మర్డర్లు, మానభంగాలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తుంది. ఇంకా వీళ్ళకి ఏ మొహం పెట్టుకొని ఓటేస్తారండి? ఇంకా వీళ్ళ దొంగ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి ఇలా జూబ్లీ హిల్స్ లా ఓటేమని అడుగుతారా? వాళ్ళు రాళ్లతో కొడతారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని ఇలా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు పార్టీ ఫిరాయించిన రాళ్లతో కొట్టమన్నారు. ఇలా పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. కనీసం ఇలాంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి, కోర్టు మొట్టికాయలు వేసినా కూడా వినని పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అని ఈ రోజు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. వృద్ధులు అడుగుతా ఉన్నారు, ఏమైనా నాయన మీరు పెన్షన్లు వేస్తా ఉన్నారు, ఏమైంది మమ్మల్ని మోసం చేసిన అడుగుతా ఉన్నారు. రైతులు రుణమాఫీ చేస్తానో ఏమైందని అడుగుతా ఉన్నారు. నిన్న ఆఖరికి యూరియా కోసం మనం 50 ఏళ్ళ వెనుకకు పోయినామండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత సస్యశ్యామలంగా ఉంది. రైతన్నలకు 24 గంటల కరెంట్ వచ్చింది, 24 గంటల నీళ్లు వచ్చినాయి, ఇలా ఎరువులు సకాలంలో ఎరువులు వచ్చినాయి, విత్తనాలు వచ్చినాయి, ప్రతిదీ కూడా సానుకూలంగా ఉండేది. ఈ రోజు ఏమైంది? పాస్బుక్లు, చెప్పులు, ముసలి వాళ్ళు రోడ్ల మీద పండుకొని మరి లైన్లలో ఉండే పరిస్థితి. ఎంత అలసిపోతా ఉన్నారు, ఎంత ఆగమైతా ఉన్నారు. ఈ రైతాంగాన్ని మోసం చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా.
ఇవాళ బీజేపీలో కనీసం సిగ్గుండాలి. బీజేపీలో ఏం చేస్తారు? ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 8 మంది ఎంపీలు బీజేపీని గెలిపించారు, కాంగ్రెస్ 8 మంది గెలిపించారు. ఏం చేస్తున్నారా మీరు? ఇలా వరదలు వస్తున్నాయి, ఇబ్బంది పాలవుతున్నారు, కొంత బడ్జెట్ కేటాయించి అడగడానికి లేదా? మీకు నోరు రావడం లేదా? మీరు తెలంగాణ ప్రజలు కాదా? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న నాయకులు కాదా మీరు అని చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉంది. ఈ రోజు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇలా ఎరువుల కోసం ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. రైతాంగం విలువెలబడుతోంది. రైతులకు ఎట్లా రుణమాఫీ మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు కొట్లాడట్లేదు? అంటే మీకు కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఓట్ల కోసమే రాజకీయాలు, కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చులు పెట్టి రాజకీయం చేసి ఓట్లు గడించాలనే తప్ప ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించిన రోజు ఏదైనా ఉందని ఈ రోజు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే సొలు మాటలన్నీ వింటున్నారు. ఎవరు వింటురండి? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన ఏది? మీ ప్రజాపాలన ప్రజల్ని ఇబ్బందులు పెట్టడమే ప్రజాపాలన. ప్రజలను రోడ్ల మీద తీసుకురావడమే ప్రజాపాలన. ప్రజల గురుకులాల్లో పిల్లలు పాము కాట్లకు, తేలు కాట్లకు చనిపోయే పరిస్థితి తీసుకురావడమే ఈ ప్రజాపాలన. నేతన్నలకు పని లేకుండా చేసి నేతలను అదే తాడుతో ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చడమే ఈ ప్రజాపాలన. ఏది మీ ప్రజాపాలన? ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, నిరుద్యోగులు మోసం చేసి వాళ్ళు పాపం బస్సులు వేసుకొని కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా అని చెప్పి తప్పుడు ఇవాళ బయటకు వచ్చి రిలైజ్ అయ్యారు. మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది. ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ రైతాంగం బాగుంటది, నేతన్నలు బాగుంటారు. ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరు పోలీసు యంత్రాంగం కానీ అందరు కూడా సక్రమంగా పనిచేస్తారు. ప్రతిదీ కూడా సస్యశ్యామలంగా ఉండి తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ పరిశ్రమ రంగాలు అభివృద్ధి చెందుతాయి. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి ముందుకు సాగాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని ఈ రోజు యావత్ తెలంగాణ సమాజం మేము ఒక్కసారి మోసపోయినాం, మళ్ళా మోసపోయినాం, గోసపడతా ఉన్నాం, మళ్ళా మోసపోం, గోసపడం. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. ఇలా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఇవాళ సిటీలో చూడండి ఎక్కడి చెత్త అక్కడండి. చిన్న వర్షం పడితే దోమలు, పురుగులు, ఎక్కడ చెత్త అక్కడే ఉండి మనం ఎద్దాటి అనారోగ్య పాలవుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం ఈ రోజున పనిచేసిరా ఈ రోజు సమాజం మొత్తం అడుగుతా ఉంది. వీళ్ళకి కావాల్సింది మళ్ళీ జూబ్లీహిల్స్కి వచ్చారు. జూబ్లీహిల్స్ లంగదొంగ మాటలు చెప్తారు. మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము పొడుస్తాం, చింపుతాం అంటారు. కానీ ఏం చేసేది లేదు, అది చేయడానికి కూడా ఏం లేదు. మళ్ళీ పొద్దులేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలని ఆయన ఢిల్లీకే 10 సార్లు చుట్టూ తిరిగి వచ్చినాయి. కానీ ఇక్కడ తెలంగాణ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ వర్గానికి ఏం కావాలా, ఏ మూలకి ఏం కావాలా, ఎక్కడ నిధులు తేవాలా, ఎక్కడ ఏం చేయాలనే ఒక విషయం, ఒక జ్ఞానం, ఒక పరిజ్ఞానం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు లేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణ సమాజం స్పష్టంగా చెప్తుంది, ఈ రోజు ఎన్నికలు వచ్చినా కూడా 100 సీట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. మీరు ఎన్ని లంగదొంగ మాటలు చెప్పినా, బీజేపీ కాంగ్రెస్ ఏకమై పోరాటం చేసినా, మీ ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నా, ఇంకోరిని తెచ్చుకున్నా కూడా కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు ఉన్నారు, కారు గుర్తుకే ఓటేసే పరిస్థితులు ఉన్నారని చెప్తా ఉన్నాండి. రైట్ సతీష్ గారు. వెంకట్ గారు మీరు చెప్పండి. మరి సతీష్ గారు అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే బీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతారు అని అంటున్నారు. మరి ఈ మైనారిటీ ఓటు బ్యాంక్ పై కాంగ్రెస్ ఈ అడుగు ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? మేడం ఒక మాట ఏంటంటే, సతీష్ గారు లేక అప్రజాస్వామికంగా నేను మాట్లాడదలుచుకోలేదు. కొంచెం నేను ప్రజాస్వామ్య పద్ధతిగానే మాట్లాడతా, మంచి భాష మాట్లాడతా. మేడం ఇప్పుడు మీరు చూడండి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పి ఏది ఇప్పుడు ఇందాక ఆయన చెప్పిన భాషలో సోది మాటలన్నీ ఉన్నాయి కదా. వీటినన్నింటినీ రిప్రజెంట్ చేయడానికి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారికి హోదా ఉంది. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే అయిపోయా. ఎందుకు ఫామ్ హౌస్లోనే కూర్చోవాలి? ఇక్కడ వచ్చి సత్యసన ముత్తుకోవాలి, ఆయన ఫామ్ హౌస్లో కూర్చోవాలి. ఇవన్నీ తెలంగాణ ప్రజలు నమ్మాలి. నేనేమంటున్నా, ఒక మాట వెంకట్ గారిని మాట్లాడండి. సతీష్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినండి 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 వినండి. చెప్తారు మీరు 2 ఏళ్ళు చెప్పిన సొల్లంతా విని విని పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. సతీష్ గారు తొందర ఎక్కువ ఉంది. వినండి, నేనేమంటున్నా అంటే మేడం ఝాన్సీ గారు, ఇప్పుడు యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు కొట్టాడాల్సింది కానీ మేము కొట్టాడాల్సింది కానీ కేంద్ర ప్రభుత్వం మీదనే. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పార్లమెంట్ లో యూరియా రావాలని చెప్పి జేపీ నడ్డా గారు ఎవరైతే రసాయనాల మరియు యూరియా శాఖ మంత్రిగా, అంటే ఎరువుల శాఖ మంత్రి గారు ఉన్నారో, వారికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది, అదేవిధంగా రాజ్యసభలో ఉన్న 2 ఎంపీలు, మొత్తం 10 మంది కలిసి
ప్రియాంక గాంధీ గారి పక్షం అంటే ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో ఇది పార్లమెంట్ ముందు ఇది ధర్నా చేసి మళ్ళీ వారి దగ్గర కలిసి మళ్ళీ మాట్లాడితే 64,000 టన్నుల యూరియా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా 82,000 టన్నుల యూరియాని వాళ్ళు పంపిస్తామని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అక్కడ కొట్లాడితే వచ్చింది మేడం. ఇక్కడ మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపేలే, కొట్లాడితే వచ్చింది. కానీ వాళ్ళు 4 ఎంపీలు దీని మీద ఎక్కడ మాట్లాడాలి. ఇన్ కేసు వీళ్ళు మాట్లాడాల్సి వస్తున్నా ఎవరి మీద మాట్లాడాలి? బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడాలి. కానీ ఏ రోజైనా బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడాలంటే లేదు. సో ఒక విషయం ఏంటంటే కాజ్ ఎక్కడ ఉంది, సమస్య ఎక్కడ ఉంది, దాని పరిష్కారం ఎక్కడ వెతకాలని తెలియకుండా కేవలం రైతుల్ని బదనాం చేయడం కోసం రైతుల పేరు మీద రాజకీయం చేయడం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. గత 10 సంవత్సరాలుగా కూడా అదే చేశారు. ఈరోజు కొత్తగా రైతు సంక్షేమం గురించి మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఝాన్సీ గారు ఒకటి మీరు అర్థం చేసుకోండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్ని పరిగణలో కనుక తీసుకురావాల్సి వస్తే మాత్రం మేము ఒకటే మాట చెప్తున్నాం, మేము చేసిన అభివృద్ధిని, మేము చేయబోయే అంశాన్ని మేము పరిగణన తీసుకొని మాట్లాడతాం. కానీ మీరు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ చేయకుండా అక్కడ మీరు రాజకీయాలు చేయగలుగుతారా? ఇది నేను స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా. సో ఎంతసేపటికి నేను చెప్తున్నా మీ కష్టం వచ్చినప్పుడు చెప్తున్నా చూడండి మీ కష్టం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎంతకైనా దిగజారుతుందన్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది. కానీ ఒకటేంటంటే నేను ఒకటే అంటున్నా సతీష్ అన్న, మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలో చర్చలు నడుస్తున్నాయి, సమస్యలే ఉన్నాయని అనుకున్నప్పుడు సమస్యల మీదే మాట్లాడాలి. కొంచెం నిన్న పరిగెడుతున్నారు కదా ఎక్కడెక్కడ మొత్తం ఎటు నుంచి అటు ఆ ట్రాఫిక్ అడ్డంకులు మొత్తం పరిగెడుతున్నారు. ఒక మాట, పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా పరిగెత్తవచ్చు, ఎంత దూరమైనా పోవచ్చు, మేమే దాన్ని కాదని అంటలేము. సార్ నేనేమంటున్నా అంటే ఒక మాట ఏమనంటే, గౌరవ కేసీఆర్ గారు ప్రజల చేత 10 సంవత్సరాల పాటు ఎన్నికై ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు ఆ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి గారెపల్లి సతీష్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ఆ ప్రజలు నాకు అధికారానికి కట్టబెట్టారు, వాళ్ళ పట్ల నాకు కృతజ్ఞత ఉండాలని చెప్పి కేసీఆర్ గారు కనుక అనుకుని ఉంటే మాత్రం 100% కేసీఆర్ గారు అసెంబ్లీలోకి వచ్చి ఈ విషయాలు కనుక చర్చలోకి వస్తే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా గ్రహిస్తారు. నేనేమంటున్నా, చర్చ జరగాల్సింది దేని మీద తెలుసా సతీష్ గారు? చర్చ జరగాల్సింది దేని మీద అంటే గాలి మాటల మీద చర్చ జరగవద్దు. చర్చ దేని మీద జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖజానాను దోచుకొని కాళేశ్వరం పేరుతో నీళ్ల పాలు చేసిన ఆ పైసల మీద చర్చ జరగాలి. చెప్తున్నా సతీష్ గారు, ఈ రోజు సతీష్ గారు, వెంకట్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, అలాగే టైం మించిపోతుంది కాబట్టి అసలు దీని గురించి ముఖ్యంగా ఒక కంక్లూజన్ మీ ఇద్దరు తరపు నుంచి ఒక్కొక్కగా మాకు ఒక కంక్లూజన్ ఇవ్వండి సార్. ముందుగా వెంకట్ గారు మీరు చెప్పండి. నేను చెప్తా సతీష్ గారు, నాకు అవకాశం. నేనేమంటున్నా అంటే ఝాన్సీ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో మేమేదో వాళ్ళ కోటా ఇవ్వదలుచుకోలేదు మేడం, వాళ్ళ వాటా ఇవ్వదలుచుకున్నాం. ఈ ప్రధానంగా ఈ మాట అర్థం చేసుకోవాలి. కోటా కాదు వాటాని మేము అనుకున్న తర్వాత దాని విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ అంశాన్ని రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కానీ మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ వాటాని ఇంకా కోటా లెక్క చూసుకుంటుంది. ఆ కోటాతోనే కనుక జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎలక్షన్లో కనుక పోదాం అనుకుంటే మాత్రం ఇక నెక్స్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది సతీష్ అన్న గ్రహించాలి. సతీష్ గారు మీరు చెప్పండి సార్. వాళ్ళు జూబ్లీహిల్స్ అని కదండి, ఇలా స్థానిక ప్రజల్లోకి వెళ్తే ఓట్లేరు గెలువు అనే ఉద్దేశంతోనే ఇక్కడ గ్రామ సర్పంచ్లు ఇప్పటికీ 1.5 ఏళ్ళు అవుతుంది సర్పంచ్ వాళ్ళ పదవి కాలం అయిపోయి. ఇప్పుడు సర్పంచ్లకు పోటీకి వెళ్దామంటే కూడా వాళ్ళకు ధైర్యం రావట్లేదు, ఎందుకంటే ప్రజల్లో వీళ్ళకి మెప్పు లేదు, ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవట్లేదు, కాలయాపన చేస్తుంది. అట్ ద సేమ్ టైం 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్కి వస్తామని ప్రామిస్ చేసి దొంగ మాటలు చెప్పి ఇలా ఆ 42% పార్టీ తరఫున ఇస్తా అంటే ఇప్పుడు ఒప్పుకోడు. సో కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు మీరు కేంద్రం మీద చేస్తారా ఏం చేస్తారా అనేది ఆలోచించుకొని ఖచ్చితంగా 42% తో రిజర్వేషన్ తో మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు అన్ని అలవిగాని హామీలు ఇచ్చి మోసం చేసి తెలంగాణ సమాజాన్ని. కాబట్టి జూబ్లీహిల్స్ లో కూడా మిమ్మల్ని ఎవరు నమ్మడానికి లేరు. మీరు ఏ వర్గానికి కూడా మీరు న్యాయం చేసింది లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి మీద ఎక్కువ మద్దతు ఉన్నారు. మీరు ఎక్కడైనా చిన్న పిల్లోనైనా కూడా మేము మోసపోయినాం, ఇక మేము మోసపోదలుచుకోలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. మన ప్రాంతం కోసం కొట్లాడేది కేవలం మన ప్రాంతీయుడైన కేసీఆర్ గారు మాత్రమే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తాను, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ
వీళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళ కొంతమంది పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడుతున్నారు. ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారు. ఇట్లా ఇంకొకరికి గులాంగిరి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది. దట్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి బడుగు బలహీన వర్గానికి ఏ కష్టం వచ్చినా ఈ బీఆర్ఎస్ పార్టీ బరాబర్ ముందుంటది. తెలంగాణ భవన్ గేట్లు ఇప్పుడు నిరంతరం ఓపెన్ ఉంటాయని చెప్పేసి తెలుస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, అలాగే వెంకట్ గారు మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.